23 నుంచి 28 వరకు చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభువున పొంది తిని, ప్రభువైన యేసు తానకు అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడని భోజనమైన పిమ్మట నన్ను జ్ఞాపకం చూడండి. చాలు. ఇక్కడ చేసుకోండి. ఎందుకు చేసుకోకూడదా? వాళ్ళలో చేయి అని ఎవరైనా ఆలోచన చేశారా? కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ రొట్టె ఎందుకు తీసుకోవాలి నేను అనేది జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళలో చేయి వేసినప్పుడు దేవుని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం అనుదినము ప్రార్థన చేస్తూ వస్తా ఉన్నాము. కానీ వాళ్ళలో చేయనప్పుడు నేను వాళ్ళలో చేయి వేస్తా ఉన్నాను. నా ఆత్మీయమైనటువంటి జీవితం ఏమై ఉన్నది? గత నెలలో తీసుకున్నాను, ఈ నెల వరకు నేను ఏమై ఉన్నాను? మధ్యలో 4 వారాలు పోయినాయి. ఈ 4 వారాలలో నా యొక్క జీవితము ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒక్కసారి తనకు తానే పరీక్షించుకోమంటున్నాడు. తనను తాను పరీక్షించుకోవాలి. ఎగ్జామినేషన్ లేఖన భాగానికి వద్దాము. నేటి దిన వాక్యము సంఘము యొక్క బాధ్యత. ఎందుకు సార్? మాకు బాధ్యతలు అన్నీ తెలుసు, మేము ఏ విధంగా చేసుకోవాలో తెలుసు, మాకు 30 సంవత్సరాల సంఘం, మాకు అన్నీ తెలుసు అనుకుని ఉండవచ్చు. కానీ సంఘానికి అంటూ కొన్ని బాధ్యతలు దేవుడు బైబిల్లో ఏం చెప్తా ఉన్నాడు, మన సొంతంగా ఏం చేస్తున్నాము, బైబిల్లో ఏం చేస్తా ఉన్నాడు ఒక్కసారి చూద్దాము. అపోస్తుల పత్రిక, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపించినప్పుడు సంఘ పెద్దలను పిలిపించెను. వారు తన యుద్ధకు వచ్చినప్పుడు ఇట్లా నేను ఓకే చాలు. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ బయట మనకు కావాల్సింది ఏంటంటే సంఘములో పెద్దలు అనే వాళ్ళు మనం నిర్ణయించుకుంటాం. ఇప్పుడు మీ సంఘములో కూడా ప్రతి సంవత్సరం 2 లెవెల్లను మీరు నిర్ణయించుకుంటున్నారు, మంచిది. ఆ వాక్యం కూడా ఉంది. ఎందుకంటే సంఘములో మనం నిర్ణయించుకున్నటువంటి పెద్దలను ఆయా సమయాల్లో మనము ఏం చేయాలి? వారికి మంచి చెడులు చెప్పాలా. నిర్ణయించుకుంటున్నాము పక్కన అంటే సంఘముడి లక్షణం కాదు. ఎందుకంటే ప్రతి సంఘములో ఉంటారు, ప్రతి కుటుంబములో యజమాని ఉన్నట్టు, అది మెథడిస్ట్ కానీ ఇంకో సంఘం కానీ ఏ సంఘమైనా సంఘ పెద్దలు ఉండాల్సిందే. అది బైబిల్ లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దాము, ఇంకొక మాట చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు ఒకసారి చూద్దాం. నీకు ఆజ్ఞాపించిన ప్రకారము ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను నిన్ను వచ్చి తిని, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘ పెద్దలను నియమించుకున్నప్పుడు
నీ యొక్క కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ ఊరిలో కానీ ఏమైనా జరిగినప్పుడు సంఘ పెద్దలను పిలిపించి వారికంట విషయము చెప్పాలి. కొందరు ఏం చేస్తారంటే సంఘ పెద్దలను లెక్క చేయకుండా, సంఘ కాపాన్ని లెక్క చేయకుండా ఇంకొక వారి యొక్క సొంతంగా వెళ్తానని ప్రయత్నం చేస్తారు. ఇంకొక కొన్ని చోట్ల ఏం చేస్తుందంటే సంఘ పెద్దలు కూడా వారి హద్దులు మీరిపోయిన సంఘటనలు చాలా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సమూయేలు రాజు ప్రవక్త అయిన తర్వాత దినం సమూయేలు ప్రవక్త అయ్యాడు తెలుసుకున్నాం కదా. సమూయేలు ప్రవక్త అయ్యాడా లేదా? ఎవరు చెప్పాడు? ఎవరు అభిషేకించారు ఆయనను? ఏలీ అభిషేకించాడు. ఏలీ దగ్గర ప్రజలు ఆయన దగ్గర పని చేస్తున్నప్పుడు ఏలియా తనను చూసి దేవుడు పిలుపును బట్టి సమూయేలు దేవుడు యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి బాలుడని గుర్తించి తనని ఏం చేశాడంటే సమూయేలును ప్రవక్తగా చేశాడు. ఓకే, మంచిది. అయితే ఇక్కడ సమయంలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. మాట తీద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. ఫిలిష్తీయులకు వారికి ఏమైతుందంటే పెద్ద భీకర యుద్ధం జరుగుతూ ఉంది. ఒక్కసారి మాట చూసినాక దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. సారీ 5వ వచనం అమ్మ. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా గొర్రె ప్రవక్తలను ఇసుక రేణువుల విస్తారమైనటువంటి జనసమూహమును సమకూర్చుకొచ్చు వచ్చింది. చాలు. ఇక్కడ అవుతుందంటే ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకు భీకర యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో సమూయేలు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన దేవునితోటి ప్రార్థన చేయడానికి దూర ప్రాంతంలో ఉన్నాడు. జనరల్ గా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే అక్కడ ఏం జరిగినా కూడా ఆ రోజులలో ప్రవక్తలు ఏం చేయాలంటే బలి అర్పించాలా, దహన బలి చేయాలా, కృతజ్ఞత బలి చేయాలా. ఈ విధమైనటువంటి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. దేవుణ్ణి శాంతింప చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆ సమయంలో సమూయేలు అక్కడ లేడు. ముందుకు చూస్తే మనకు ఎన్నవచనమంటే ఇదే అధ్యాయంలో కనబడతా ఉంది. దేవుడు లేనప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే సమూయేలు పనిని పూర్తిస్తాడు. ఇక్కడ చూడండి, ఆ సమయంలో ఆయన కలిగిన శోధన చాలా భయంకరమైనది. ఆ 11వ వచనంలో చూస్తాము. 10వ వచనం. దహన బలిని అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను, అతన్ని కలుసుకొని వందనం చేయటకై బయలుదేరగా సమూయేలుతో అతనితో నీవు చేసిన పని ఏమి అడిగాను. చాలు. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది. ఈ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మధ్యలో చదివితే అక్కడ ఉన్నటువంటి జనాలు ఫిలిష్తీయులు చాలా గొప్పనైనటువంటి జనాలు. వారి యొక్క రథములు ఏంటంట 30,000 రథములు, గుర్రపు రౌతులు, ఇస్కరాలనంత జన విస్తారమైనటువంటి జనం ఉన్నారు. ఇశ్రాయేలు కొద్ది మంది ఉన్నారు, పిడికెడు మంది ఉన్నారు. అయితే వీరందరూ కూడా వారిని చూసేట భయపడి గుహలో దాచుకుంటున్నారు, అక్కడెక్కడ ఉంటున్నారు. ఈ ఇక్కడ సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే రాజులో ఉన్నాడు. ఇతనికి కూడా ఇతని దగ్గర ఉన్న వాళ్ళంతా చెదిరిపోతా ఉన్నారు. అది ఏ వచనంలో ఉంది చూడండి, 8వ వచనము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు 9వ వచనం అమ్మ. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని ఆయన దాన బలిని అర్పించాను. ఎవరు? సమూయేలు అర్పించాల్సింది సౌలు అర్పించాడు. సౌలుకు ఆ ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు. కానీ అతను ఏం చేశాడు? కేవలం యుద్ధం మాత్రమే చేయాలా సౌలు. దహన బలు అర్పించడానికి ఈరోజు బల్ల మనం ఇచ్చాం. బల్ల ఇవ్వడానికి నాకు అర్హత లేదు. కానీ ఎవరైతే బల్ల ఇచ్చారో అని వచ్చారు, ఆ దినంలో కూడా ఎవరైతే దాన బలు అర్పించాలో వారి
అయితే ఈయన యుద్ధం మాత్రమే చేయాల సౌలు, కానీ ఆయన ఏం చేశాడు, ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ దిగజారిపోతా ఉంది, నా చేతి నుంచి ప్రజలంతా వెళ్ళిపోతా ఉన్నారు, విసిగించిపోతా ఉన్నారు, ఆ ఫిలిస్తీన్లు వచ్చి నా మీద దాడి చేస్తారేమో, నన్ను చంపి ఈ యొక్క ప్రాంతం అంతా స్వాధీనం చేసుకుంటారేమో అని భయపడిపోయాడు. భయపడి ఏం చేశాడంటే సమూయేలు చేయవలసినటువంటి దహన బలిని ఈ యొక్క సౌలు రాజు ఉంటున్నాడు. చేసినప్పుడు జరిగిన సంభాషణ ఏమంటున్నాడో 11లో, సమూయేలు అతనితో నీవు చేసినటువంటి పని ఏమి అని అడిగాను. ఇవి పని చేయకూడదు, ఎందుకు చేసావు ఈ పని? దానికి సమాధానం ఏమి ఇచ్చాడంటే, అయ్యా నువ్వు లేవు, నీ సమయము చాలా వెయిట్ చేశాము, అయినా కూడా నీ వెయిట్ చేసావు, నువ్వు రాలేదు కాబట్టి నేను ముగించాను. నా దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దూర ప్రాంతంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే కొంచెం 12వ వచనంలో, ఇంకను యెహోవాను శాంతిపరచకపోను ఫిలిస్తీయులు గిల్గాతులకు వచ్చి దాని మీద పడుకొని, చదవండి అది, పడుకొని నా అంతటా నేనే దహన బలిని అర్పించి తినని చెప్పాను. వారందరూ వచ్చి నా మీద పడతారేమో, నేనేం చేయాలా, నేను శాంతింప చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ యొక్క దహన బలి అర్పించాలని చెప్పినప్పుడు తనకు కలిగినటువంటి శిక్షను చూడండి. 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. నీవు అవివేకమైనటువంటి పని చేసావు, నీవు దాని మన భాషలో నీవు ఇష్టము లేని పని చేసావని చెప్తా ఉన్నాడు. నీకు అర్హత లేని పని చేసావు, నీకున్నటువంటి అర్హత కొద్ది మాత్రమే, నీకున్నటువంటి ఆలోచన కొంచెమే, కానీ నీవు చేయకూడని పని చేసావు కనుక 14వ వచనంలో వచ్చేసరికి అంటున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీవు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతని అధికారిగా నియమించెను. ఇక్కడ పోస్ట్ పోయింది, రాజు పోస్ట్ అయిపోయింది. ఎందుకు అంటే తను చేయకూడని పని చేశాడు, తనకు అర్హత లేని పని చేశాడు. అందుకే తన పోస్ట్ను తీసేశాడు దేవుడు. నీవు ఆయన ఇంకొక వ్యక్తిని ఆడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అయినటువంటి దేవుని జనగమా, ఈ యొక్క సంఘము బాధ్యత కూడా, సంఘము విశ్వాసులు చేయవలసిన పని విశ్వాసులు చేయాలా, సంఘ పెద్దలు చేయవలసిన పని సంఘ పెద్దలు చేయాలా, పాస్టర్లు చేయవలసిన పని పాస్టర్లు చేయాలా, ఎవరు చేయవలసిన బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను మనం పూర్తి చేయాలి. మనం ఏమనుకుంటామంటే, అయ్యో లేడు కదా, ఏం చేయాలి, ఆలస్యం అవుతుంది, నేనేం చేయాలని అనుకుంటున్నావేమో. ఏమీ పర్వాలేదు, కానీ నీ బాధ్యత కాని పని నీకు చేయకూడదని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మేము వడిలో ఉన్నప్పుడు రాజారావు ఇన్ఛార్జ్ ఉండేది. ఆయన ముసలైన కొంచెం ఆయనకు ఆ ఓపిక సహనము తక్కువ. ఆయన చేసినటువంటి వాళ్ళంతా కలిపెట్టిన తర్వాత బలం వచ్చేటోడు కాదు, ఒక్కొక్కసారి 3 సార్లు బలం వచ్చేటోడు కాదు. అట్లనే ఉండేది. రాలేదు కదా అని ఇస్తే నాకు అర్హత లేని ఇవ్వడానికి వీల్లేదు, దేవుడి శిక్షకు బలవుతాం, గురవుతాం. అందుకే ఆ యొక్క స్థితిని బట్టి ఆ కలిపిన బలను కూడా పారవేసిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం వాడుకోవాలి, దేవుడిచ్చినటువంటి స్థితిని మనం వాడుకోవాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం వద్దాము. 2వ లేఖన భాగము 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనంలో ఒకసారి చూద్దాం. 2-3 సాక్షులు ఉంటేనే కానీ దోషారోపణ అంగీకరింపకము, భయపడు నిమిత్తము పాపము చేయవారి అందరి ఎదుట చాలు. ఇక్కడ చూడండి, ఎవరికి చెప్తా ఉన్నాడంటే విశ్వాసులకు చెప్తా ఉన్నాడు. విశ్వాసమైనటువంటి మన జనాంగానికి చెప్తా ఉన్నాడు. ఏమని? సంఘ పెద్దలు పొరపాటు చేస్తున్నారని ఎవరైనా నిందారోపణ వేయాలనుకుంటే, సంఘ పెద్దలు మా చేతులకు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారని నింద వేయాలనుకుంటే 2-3 సాక్ష్యం ఉంటే గానీ దాన్ని
దాన్ని ఏమంటారు, ఓకే చేయడానికి అంగీకరించడానికి వీలేదని తెలియపరుస్తా ఉన్నాడు ఇక్కడ. 19వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇద్దరు ముగ్గురు సాక్ష్యములు ఉంటేనే కానీ పెద్దల మీద దోషారోపణ చేయకూడదు. నీకు నీవే ఊహించుకొని ఏదో పడి రాలేదని, ఏదో ఆయన మంచి చేస్తా ఉన్నాడని, మేము చేసిన దానికైనా మంచిగా చేస్తా ఉన్నాడని ఇలాంటి నేరారోపణ వేసుకోవడానికి వీల్లేదని బైబిల్ లేఖనం తెలియపరుస్తుంటుంది. ఇవి మా సొంత మాటలు కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ లేఖన భాగం నుంచి చెబుతున్నటువంటి ప్రతి మాట మీకు గుర్తు చేస్తా ఉంటున్నాను. ఎందుకంటే ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపుము. ఎందుకంటే ఇది ఏమంటున్నాడు, చట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ లో ప్రతి దానికి ఒక సిస్టమేటిక్ ఉంది, రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ నుంచి తీసుకునబడినవి నేను రుణిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా కఠినమైనటువంటి పదాలన్నీ కూడా తీసుకొని మనకు చట్టాలు చేసి ఉంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసినటువంటి విధానం ఏంటంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆయనకు గద్దించి, ఆయన స్థితిని బట్టి, ఆ యొక్క స్టేషన్లను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి శిక్ష వేయడానికి శిక్షలు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి స్థితి బైబిల్లో కూడా మనకి ఏం చెప్పారంటే, సంఘ పెద్దని నిర్ణయించుకున్నాలి మీరే, సంఘ పెద్ద ఎట్లా వాడుకోవాలో చూసుకోవాలి మీరే, సంఘ పెద్ద మాట ఎలా వినాలి మీరే. ఆయనకు మీకు ఆపద వచ్చినప్పుడు సంఘ పెద్దను పిలవాలి. సంఘ పెద్ద ఎవరు చెప్తాడు? పాస్టర్ చెప్తారు. ఇంకా పాస్టర్ వల్ల కాకపోతే ఏం చెప్తాము? బిషప్ కి చెప్తాం. అయితే ఈ విధమైనటువంటి సిస్టమేటిక్ మనలో ఉంది కనుక అవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. సంఘములో ఒకే కంటే ఎక్కువ పెద్దలు ఉండాలని తెలియపరుస్తున్నాడు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము చూద్దాం, 13వ వచనం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 13వ వచనం. పట్టణంలోకి ఎదురుగా ఉన్న పట్టణాలకు వచ్చిన 14వ అధ్యాయం 23వ వచనం. ప్రతి సంఘములో పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ సంఘంలో మీరు ఆత్మీయంగా చేశారో లేక తెలియక చేశారో కానీ చాలా పద్ధతిగా చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సంఘ పెద్దలకి లెమెన్లు మీరు ఇద్దరిద్దరు ఎన్నుకుంటున్నారు ప్రతిసారి. అది చాలా మట్టుకు బైబిల్లో చెప్పింది రైట్, అది కరెక్ట్ గా చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీకు జ్ఞానం ఉండేవో లేకుండా కొన్ని అనుకోకుండా చేసేవి కూడా బైబిల్లో సెట్ అవుతాయి. కానీ తెలిసి చేశారని నేను అనుకుంటున్నాను. కానీ సంఘ పెద్దలు ఒకరిని కాకుండా ఇద్దరు ముగ్గురిని ఏర్పాటు చేసుకోవాలంట. ఆ ఇద్దరు ముగ్గురులో ఒకరు తగ్గిపోయినా ఇంకొకరు సరి చేయడానికి ఉంటారంట. ఒకరు పొరపాటున ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇంకొకరిని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుందని సంగతి బైబిల్ లేఖనం తెలియపరుస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14. సంఘ పెద్దలని ఏమైనా సంగినప్పుడు పిలిపించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఎవడైనా రోగి ఉన్నాడనలా సంఘము పెద్దలను పిలిపించుకొని ఆ ప్రభు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. చాలు. చూడండి, సంఘ పెద్దల బాధ్యత ఇంకొకటి ఉన్నది. ఏమని? ఎవరైనా మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరలో లేరు, అందుబాటులో లేరు, అప్పుడు ఏం చేయొచ్చు? సంఘ పెద్దలకు ఇచ్చినటువంటి రైట్స్ ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఎయిడ్ అంటాం మనం. మెడికల్ భాషలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఏమని? ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది, ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళక ముందు చేసేది ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స. ఆయనకి ఏం చేస్తాము? గాయానికి ఏదైనా పట్టి కట్టి లేదా ఐడిన్ ఉంటే ఐడిన్ అందుబాటులో ఉంటే ఏదో చేసి మన నాటు వైద్యం ఏంటంటే ఫస్ట్ వేస్తారు. అది యాంటీబయాటిక్, అది కూడా ఫస్ట్ వేస్తే రక్తం ఆగిపోతుంది అని వేస్తూ ఉంటారు. తప్పేమి కాదు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి వైద్య భాషలో. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, మీ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి.
నూనె రాసి సంఘ పెద్ద ఏం చేయాలా? నూనె రాసి ప్రార్థన చేసి అప్పుడు ఎవరికి అప్పచెప్పాలా? యాజకునికి, సంఘ కాపరికి అప్పచెప్పాల్సిన బాధ్యత సంఘ పెద్దలది ఉంటుంది. సంఘం కూడా మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలని లేఖనము తెలియపరుస్తుంది కనుక ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాల్సినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకొకటి, ఎవరైతే ఆ ఇద్దరు ముగ్గురు సాక్ష్యముల గురించి మనం తెలుసుకున్నామో ఇంకొక మాట ఉన్నాడు. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనములు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనములు చూసుకొని మనము, సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు ఉండు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీకు మీరెవరైతే ఎన్నుకున్నారో ఆ సభ పెద్ద విషయంలో మీరు ఏం చేయాలంట? గౌరవంగా ఉండాలా, సమాధాన పడాలా. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనమే నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని లేఖన భావం తెలియపరుస్తూ ఉంటుంది. మీరు ఎవరు కూడా శిక్షార్హులు కాకూడదు. ఎవరి పని వారు చేయాలా. ఒక పరిస్థితులలో ఒక దోబి అంటే బట్టలు ఉతికే వాడికి ఏమైందంటే, ఒక గాడిద ఒక కుక్క రెండు ఉన్నాయంట. ఏమున్నాయి? గాడిద, కుక్క, డాంకీ అండ్ డాగ్. అయితే ఈ రెండు ఆయన ఎంతో పనిచేస్తా ఉన్నాయి. కుక్క నేను కాపలు కాస్తా ఉంది, గాడిదనేమో ఆయన బట్టలు మోస్తా ఉంది. ఈ రెండు కూడా తనకు ఉపయోగపడతా ఉన్నాయి. ఉపయోగపడుతున్న సమయంలో అతను వాటికి కావాల్సినటువంటి ఆహారము పోషిస్తూ వస్తా ఉన్నాడు. ఒకనొక దినమున ఆయన ఏం చేశాడంటే, గాడిదకు మేత సరిగ్గా వేయలేదు. గాడిదకి ఏం చేయలేదు? మేత వేయలేదు. వేయకపోయేసరికి అది బాధపడతా ఉంది, ముఖం మార్చుకున్నది, చెప్పిన పని చేయడం లేదు. ఆ సమయంలో ఏమైందంటే, వారి ఇంటికి నైట్ లో దొంగలు వచ్చారంట. ఏమొచ్చారు? కుక్కకు ఆయన భోజనం పెట్టలేదు, గాడిదకి కాదు, కుక్కకు భోజనం పెట్టకపోయేసరికి వారింటికి దొంగలు వచ్చినారంట. దొంగలు వచ్చినప్పుడు మొదలాల్సిన పని ఎవరిది? కుక్కది. అది ఏం చేసింది? అలిగింది. కుక్క అలిగి అది అనే మూలన కూర్చుని చూస్తా ఉంది. కళ్ళు తెరిచి వాడు వచ్చిన కావాల్సినటువంటి సామాన్ తీసుకుపోతా ఉన్నాడు. ఏమి అంటలేదు. ఎందుకు అంటే వాళ్ళ యజమాని భోజనము పెట్టలేడు. కానీ అది చూస్తా ఉంది. గాడిదనేమో చూసి ఏం చేయాలో అర్థం కాక గాడిద ఏం చేసిందంటే, కుక్క వినట్లేదు అని చెప్పేసి, కుక్కకు చెప్తే అది వినలేదు అని చెప్పేసి, ఈయన మా యజమానికి ఎట్లానన్నా దొంగ వచ్చిందని తెలియపరచాలని గాడిద అనుకున్నదంట. అనుకొని అరుస్తా ఉంది. దాని అరుపులు చూస్తే ఏమన్నా మనం నిజము దొంగలు అనుకుంటామా? దాని అరుపులు గాడిద అరుపులు అంటే ఎట్లా ఉంటాయి? ఆ పేరు చెప్పి ఆమె గాడిదలాగా పాడుతూ ఉన్నామని కొంత స్వరం కాలేకపోతే అది వామ్ అని అరుస్తా ఉంటే యజమానునికి కోపం వచ్చిందంట. ఇది ఈ రాత్రిలో ఎందుకు అరుస్తుంది అని చెప్పేసి ఏం చేశాడు? కట్టె తీసుకొని ఏం చేశాడంటే, దీనికి ఏదో అయిందని చెప్పేసి ఏం జరిగిందో గమనించకుండా గాడిదని ఏం చేశాడు? చితక పారాడంట. చితక పారినప్పుడు కొట్టాడు ఫుల్లుగా. కొట్టినప్పుడు అయినా కూడా అరుస్తా ఉంది. కుక్క అన్ని గమనిస్తా ఉంది. బాగా నాకు ఆహారం పెట్టడా ఈ రోజు నుంచి నేను ఎంతో కాపులు కాస్తున్నా, వద్దంతైనా పని పోయేస్తుంటే నేను ఇంటికాడ కాపులు కాస్తున్నా, నాకు ఆహారం పెట్టడా బాగా అయిందని అని మురుస్తా ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కుక్క పని కుక్కనే చేయాలా, గాడిద పని గాడిద చేయాలా. లేకపోతే ఒక పని చేస్తే ఏమైంది? గాడిద పరిస్థితి కుక్క పని చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ దానికి దెబ్బలు తప్ప మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ దాని బాధ్యత కాదు కదా. ఒక ఆఫీస్ లో కూడా యజమానుడు ఎప్పుడైనా ఒక పని చేయాలనుకుంటే సార్ లేడని చెప్పేసి ఇంకొకరు ఏదో గెస్టెడ్ ఆఫీసర్ అని అంటారు. వారి కోసం గెస్టింగ్ గురించి ఒక ఫైల్ పట్టుకొచ్చినప్పుడు క్లీనింగ్ ఉంది కదా అని చెప్పేసి ఆయన ఉన్న అటెండర్ ఇవ్వడానికి వీల్లేదు. ఆయన ఉద్యోగం పోతుంది. ఆయన ఉన్న అర్హత ఎంతలో అంతే ఉంచుకోవాలి. అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచనలు, మనకి ఇచ్చినటువంటి జ్ఞానము
ఉంచుకోవాలి. అందుకే దేవుడు ఈరోజు తెలియపరుస్తూ ఉంటున్నాడు మన మధ్యలో. సమూయేలు జీవితంలో కూడా, ఆ యొక్క సౌలు జీవితం కూడా తను పోగొట్టుకున్నాడు. తన యొక్క ఉద్యోగమును, ఆ యొక్క రాజు పదవిని పోయింది ఆయనకి. ఏం చేశాడు? ఆయన చేయకూడని పని చేయడం మూలంగా గాడిది కుక్క పని చేయడానికి ప్రయత్నం చేసి అది కూడా దెబ్బలు తిని యజమానుల చేత చీ అనిపించుకున్నది. నీవు చేసిన పని మంచిదే ఉండవచ్చు, అది ఉపయోగమే కావచ్చు, కానీ ఆ బాధ్యత అనేది నీకు లేనప్పుడు మనము చేయడానికి వీల్లేదని లేఖన భాగము తెలియపరుస్తుంది. చివరిగా రోమ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసుకొని మనము ముందుకెళ్దాం. మన యొక్క కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ మనము చేయవలసినటువంటి బాధ్యత, మన బాధ్యత మనము నిర్వర్తిస్తున్నామా? ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చాలు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే వాని క్రియల చొప్పున. నీవేం చేస్తున్నావో నీ జీతం నీకే ఇస్తాడు దేవుడు. ఏదో లేదో అని చెప్పేసి మొన్న మనం క్రిస్టమస్ కు గిఫ్ట్లు ఇచ్చాం, బీపీఎస్ కు గిఫ్ట్లు ఇచ్చాం. పిల్లలు లేనప్పుడు పేరెంట్స్ వచ్చి తీసుకున్నారు. అది మన దగ్గర మాత్రమే చెల్లుతుంది, పరలోకంలో చెల్లదు. ఎవరికి కావాల్సిన జీతం వారే తీసుకోవాలా. లేదు నా కొడుకు ఇంకా రాలేదు, నేను తీసుకుంటా, పరలోక రాజ్యంలో సర్టిఫికెట్ నాకు ఇచ్చేసేయండి ఇవ్వడానికి వీల్లేదా? ఆడ పిల్లవాడికి జీతము పిల్లకే ఇస్తాడు, తల్లి జీతము తల్లికే ఇస్తాడు. ఎవరి క్రియల చొప్పున నీవు చేసినటువంటి పని చూడండి, గమనించుకుందాం. నేను గాడి పని చేస్తున్నానా, కుక్క పని చేస్తున్నానా, నా పని నేను చేస్తున్నానా? మనం ఆలోచించి మన జీతము మనమే తీసుకోవాలి. సెల్ఫ్ అకౌంట్ ఉంటుంది, నీ అకౌంట్ లో మాత్రమే నీకే పడుతుంది. అది అందుకే మనకు అందరికి చూడండి థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఒక తంబు కొన్ని కోట్ల మందిలలో ఎవరికి ఉంటుందో, కానీ జనరల్ గా మ్యాచ్ కాదు. దేవుడు చూడండి ఎంత గొప్పగా సృష్టించాడు. మన కన్నులలో ఉండేటువంటి ఆ రెటీనా అనేది ఎన్ని ఇలాంటిది ఇంకొకరికి ఉండదు. కొన్ని కోట్ల మందిలలో ఎవరికి ఉండదు. అందుకే మనకు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు థంబ్ ఇంప్రెషన్ పెట్టుకుంటారు. ఇంకో నంబర్ మీద ఇంకో తంబు పెడితే రాదు, అది ఓపెన్ అవ్వదు. సేమ్ అదే సిస్టమ్ పరలోకంలో ఉంటుంది. ఆ పరలోక రాజ్యంలో నేను వచ్చేసి నా కుమారుడు అయ్యా కాకున్నాడు, ఆయన ఏదో పరిస్థితిలో ఉన్నాడు ప్రభు అంటే కుదరదు. ఎవరి వారి జీవితంలో ప్రకారం నీవు చేసినటువంటి క్రియలను బట్టి, నీవు చేసినటువంటి పరిస్థితులను బట్టి నీకు జీతం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాట వినవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరం కూడా తలలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మీ క్రియలను బట్టి, మీ పరిస్థితులను బట్టి మనం బలలో చేసి వేశాం. అవును ప్రభువా, అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా 2 నిమిషాలు మాత్రమే, ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. అందరూ కూడా మీ సమస్య మీకు తెలుసు. మీకు తెలియని సమస్య లేదు, మీకు తెలియని పరిస్థితులు మీకు లేవు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన మధ్యలో ఉన్నటువంటి దేవునికి మాత్రమే చెప్తారు మీ యొక్క సమస్యలన్నీ కూడా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేటి దినము తన ఈ సంవత్సరం కూడా గడిచిపోతుందని ప్రార్థన చేద్దాం. చివరి 2వ మాసంలో ఉన్నాం ప్రభు. మమ్మల్ని తండ్రి మీరు మీ సన్నిధిలో తీసుకురండి నాయన. పనులో చేసి వేశాం ప్రభువా, అయోగ్యం వేశామో, తెలిసి వేశామో, తెలియక వేశామో తండ్రి మీరు క్షమించమని ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు చూడడానికి వీల్లేదు. కళ్ళు మూసుకుందాం, కేవలము ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. మీ మనస్సులో ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. పిల్లలు మీరు అటు ఇటు తిరగకూడదు నాన్న. సైలెంట్గా కూర్చుందాం, ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నా జీవితంలో నా జీతము నేను తీసుకోవడానికి నేను అర్హుడినా కాదా అని ప్రార్థన చేస్తున్నాను. నా జీతం పట్ల నాకున్నటువంటి స్థితిని బట్టి సంఘములో నా యొక్క బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానా లేదా ప్రభువా? కుటుంబంలో నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానా లేదా? నేను తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను. తండ్రి పాత్ర ఏందో నాకు తెలియదు, తల్లి పాత్ర ఏందో తెలియదు. అయ్యో నా పిల్లలు చెడిపోతూ ఉన్నారే, అయ్యో నా పిల్లలు ఏ విధంగా ఇంటికి ఒక స్థితిలో వస్తూ ఉన్నారు, నా కుమారుడు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాడు,
నా కుమారుడు కూడా 10 మందిలో నిల్చోవాలి, పాడాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారు. అయ్యో నా భర్త 10 మందిలో ఉండాలని, అయ్యో నా భార్య 10 మందిలో ఉండాలని, మేము కూడా సంఘములో ఒకరిగా ఉండాలని, దేవుడి యొక్క రాకడకు ఆ జీతము తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉండాలని ప్రార్థన చేయాలి. యేసయ్య మీ దగ్గర ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ ముందు చేయించాల్సి నిల్చున్నాడు. ఆ యొక్క కృతజ్ఞతను మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా విడువక ఎడబాయక యేసయ్యను గుర్తు చేసుకొని నేటి దినమున అవును ప్రభువా, గత వారంలో జరిగినటువంటి కానుకల పండుగను, గత వారంలో జరిగినటువంటి ఆదివారం కోడికను, గత నెలలో జరిగిన బలవర్తమానమును నేటి వరకు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడావు. ఎంతో మంది ఈ రోజు చూడకుండా వెళ్ళిపోయినారు. పక్కనే బరువులో ప్రభువా తండ్రి చనిపోయాడని ఆరాధన కూడా జరగలేదని వీల్లేదు, లేకుండా ఉంది ప్రభువా. మాకైతే ఆ స్థితి లేదు. మాకైతే ప్రభు పరిస్థితులు చక్కనిదే ఉన్నాయన. మాకు ఒక సజీవ లెక్కలో వచ్చినందుకు వందనాలు తెలియజేస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం. అవును ప్రభువా, సంఘ పెద్దల విషయంలో, సంఘస్థుల విషయంలో, సంఘ పెద్దలకు ఉన్నటువంటి బాధ్యత విషయంలో ప్రార్థన చేస్తాం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో, వారి బాధ్యత విషయంలో మీరు ప్రార్థన చేస్తాం. అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తాం, తలవంచుకుందాం. ఎవరు కూడా చూడకూడదు. మీలో మీరు మౌనంగా దేవునికి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మీ కన్నీటిని చూచువాడు, మీ ప్రార్థనను మీ కన్నీటిని తుడుచువాడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన కోసం ప్రార్థన చేస్తాం. ఎవరి కోసం, భాషల కోసం చూడాల్సిన అవసరం లేదు. తండ్రి పక్కవారిని చూడవలసిన అవసరం లేదు. ఎవరి కోసము ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీవు నీ కుటుంబంలో జరగాల్సిన శుభకార్యం గురించి, నీ కుటుంబంలో జరగవలసినటువంటి వివాహముల గురించి, మీ కుటుంబంలో జరగవలసినటువంటి అనారోగ్య పరిస్థితుల గురించి, మీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేసుకోండి. అవకాశము మళ్ళీ రాదు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థనని జవాబు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఇదే రోజు, ఈ క్షణమే, ఈ తరుణమే నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు దేవుడు. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో దేవుని అడుగుదాం. ప్రభువా, సంవత్సరము గతించినదిగా, ఈ యొక్క రెండవ చివరి మాసములో 11వ మాసము 2వ ప్రభు దినంకి వచ్చిన ప్రభువా తండ్రి, మా జీవితంలో మార్పు జరిగిందా జరగలేదా మీకు తెలుసు. ప్రభువుకి చెప్పండి, ప్రార్థన చేయండి. అవునయ్యా, మా జీవితంలో మార్పు లేదు, మా జీవితంలో సుఖమైన జీవితం ఉందని ప్రార్థన చేయండి. కృతజ్ఞతలు తెలుపండి. ఇంకా కూడా ప్రభువా, మీరైతే మీకు సాధ్యము కానిది ఏమీ లేదు, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. సమస్తమును సాధ్యము. మా యొక్క జీవితం ఎందుకు మార్చలేరు ప్రభువా? మీరు మార్చగలరు. మీకు ఆ యొక్క రైట్స్ ఉన్నాయి, ఆ అర్హత ఉంది, ఆ బాధ్యత ఉంది ప్రభువా. మా జీవితము, మా కుటుంబ జీవితం, మా పిల్లల్ని మీరు మార్చమని ప్రార్థన చేద్దాం. మా యొక్క భర్తను మార్చమని ప్రార్థన చేద్దాం. మా యొక్క మార్చమని ప్రార్థన చేద్దాం. మా తల్లిని మార్చమని ప్రార్థన చేద్దాం. అక్క చెల్లెలను, బామార్తులను, ఎవరైతే మీ సమస్యలో ఉన్నారో, ఎవరైతే దేవునికి విరోధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. అలా నిందాం. మమ్మల్ని మిగిలి ప్రేమించిన మా పరలోక తండ్రి, మహిమగల రాజా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నేటి దినం ప్రభువా, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో కూడి నీ వాక్యం వినడానికి ఇచ్చినటువంటి ధన్యత చాలా చక్కగా ప్రభువా నీ బిడ్డలు వింటున్నాను. వారిని బట్టి వందనాలు. ఎంతవరకు పాటిస్తున్నారో నాకైతే తెలియడం లేదు ప్రభువా. మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ బిడ్డలు మీ సన్నిధిలో నడిపించినారు. మా రక్షకుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మంచిది. దేవుని యొక్క లేఖన భాగమును బట్టి మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దీవించబడ్డారని ఆశిస్తున్నాను. తలస్తా ఉంటున్నాను. ముందుకు ఉన్న సమయాన్ని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. సంఘం అంతా కూడా లేచి నిలబడి తన యొక్క సమర్పణలు దేవునికి అర్పించవలసిందిగా మనం చేస్తున్నాను.
వైరస్ పాట పాడేవారు ఒక పాట తీయండి. సన్నమంతా కూడా లేచి నిలబడి దేవుని భాగం సమర్పించాలని మనం చూస్తున్నాం. అసలు పాట తీయాలమ్మా.